అలాఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక నిన్న అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమైనాయి. అసెంబ్లీ సమావేశాల్లో జోరుగా చర్చ సాగింది దేనిపైన అంటే ఇక రాష్ట్రంలో గత సర్కార్లో పెండింగ్లో సర్పంచ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలంటూ మొత్తానికి సర్పంచ్లు కూడా అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని వాదనలు అయితే చేసినారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు ఎమ్మెల్యే ఇక సర్పంచ్ల బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పినటువంటి అంశం. ఇక దానిపైన వేడివేడిగా చర్చలు అయితే కొనసాగినాయి. ఇక ఈ విషయంలో మంత్రి సీతక్క గతంలో బీఆర్ఎస్ సర్కార్లో హరీష్ రావు ఒక సంతకం పెట్టుంటే బిల్లులు అయిపోయి ఎప్పుడో పెండింగ్ అనేది ఉండకుండా అయిపోయేది అని చెప్పినటువంటి అంశం. కానీ మొత్తానికైతే బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి. సర్పంచ్ల ఎన్నికల స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లులన్నీ పెండింగ్లో ఉన్న బిల్లులు పూర్తి చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లోకి పోవాలని రాష్ట్ర సర్పంచ్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఇక సర్కారు దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లులన్నీ ఇట్లా పెండింగ్లో పెట్టేసే ఆ స్థానిక ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదు. గతంలో సర్పంచ్లు కొంతమంది బాగానే సంపాదించుకున్నారు కావచ్చు, కానీ మరికొంతమంది మాత్రం అప్పుల పాలైపోయి కొంతమంది ఆగమాగిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే సర్పంచ్ల బిల్లులు పెండింగ్లో ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఇప్పటికీ సంవత్సర పరిపాలన అయిపోయింది కాబట్టి పరిపాలన నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న బిల్లులు అయితే రిలీజ్ చేయాలి. 600 కోట్లు ఏమో ఉన్నాయంట పెండింగ్ బిల్లులు. 600 కోట్ల 621 కోటి ఏమో ఉన్నదంట. వాటిని మొత్తం మీద రిలీజ్ చేయాలి. ఇక 600 పైనే ఉన్నాయి మొత్తానికి. ఇకపోతే టీజీపీఎస్సీనా టీడీపీఎస్సీనా టీడీపీఎస్సీనా అంటే టీజీపీఎస్సీని తీసేసి టీడీపీఎస్సీని కూడా చేస్తారా ఏంది? చంద్రబాబు నాయుడికి అనుకూలంగా పనిచేస్తుందా ఏంది ఇక రాష్ట్ర ప్రభుత్వం? టీజీపీఎస్సీ తీసేసి టీడీపీఎస్సీ కూడా పెడతారేమో. ఎందుకంటే రేవంత్ సార్కు గురువు అంట కదా చంద్రబాబు నాయుడు, రేవంత్ సార్కు గురువు. ఇద్దరు కూడా కలిసి అటు ఆంధ్రప్రదేశ్ను ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని మమేకంగా సన్నిహితంగా పాలిస్తున్నటువంటి వ్యవహారం. మరి ఇక్కడ నిధులు అక్కడ పోతున్నాయో అక్కడ నిధులు ఇక్కడికి వస్తున్నాయో కానీ మొత్తం మీద మాత్రం ఇద్దరు మాత్రం అన్నదమ్ముల్లాగా పనిచేస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి మరి టీడీపీఎస్సీగా మార్చే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేం. టీజీపీఎస్సీ తీసి పాడేసి. ఇక గ్రూప్ టూ పరీక్షల్లో సమైక్య పాలకుల ప్రస్తావన. మొత్తానికి వారి చుట్టూ తిరిగిన ప్రశ్నలు ఇవే ప్రశ్నలట. టీజీపీఎస్సీ పోయి టీడీపీఎస్సీ అవుతుందా ఏందని ప్రశ్నలు మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయట. ఏది గ్రూప్ 2 పరీక్షల్లో సమైక్య పాలకుల ప్రస్తావన ఈ రకంగా జరుగుతూ ఉందట. మరి టీడీపీఎస్సీ జరుగుతుందా ఏంది? మరి ఈ అంశం తెరపైకి ఎందుకు వచ్చింది? ఇక పదే చంద్రబాబు ప్రస్తావన వస్తూ ఉందట. ఇక ఉద్యమ చరిత్రను చెరిపేసే మరో ప్రయత్నం, ఇక అస్తిత్వంపై దాడిలో మరో పాచికగా టీజీపీఎస్సీ. ఇక ఆ ఇష్టరీతిన ప్రశ్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు. ఇక కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్న హరీష్ రావు. ఇష్టరీతిన ప్రశ్నలు గుర్పించారట. గ్రూప్ 2 పరీక్షల్లో ఇష్టరీతిన ప్రశ్నలు వచ్చినాయట. మరి ఏ రకమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయో, ఆంధ్రకు సంబంధించిన ప్రశ్నలు వచ్చినాయా, మరి టీడీపీఎస్సీ అంటే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వచ్చినటువంటి ప్రశ్నల, అంటే ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా వచ్చిన ప్రశ్నల? ఈ ప్రశ్నలను బట్టి మరి టీజీపీఎస్సీ కాస్త టీడీపీఎస్సీ కూడా మారిపోతుందా ఏంది? మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు చెరిపేటువంటి ప్రయోగం ఇట్లా చేస్తున్నారా అనేటువంటి ఆలోచనకు వచ్చిరట మొత్తానికి. ఇక లగచర్ల రైతులకు కరెంటు షాక్ పెట్టిరట. ఇంత పాపమా? రైతులకే కరెంటు షాక్ పెట్టిరట లగచర్లలో. ఆ తిరుపతి రెడ్డి అట చూసుకుంటా మురుస్తూ ఉన్నట. ఆ లగచర్ల రైతుకు కరెంట్ షాక్ పెడితే వీడియో కాల్ చేసి చూపిస్తే తిరుపతి రెడ్డి సంబరపడతా ఉన్నట. మంచిగా పెడుతురు అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో కానీ సంతోషం వ్యక్తం చేసిండట. తిరుపతి రెడ్డి వీడియో కాల్లో చూసి ఎంజాయ్ చేసిండు. ఇక ఎస్పీకి కూడా ఫోన్ చేసిర్రు, లైవ్లా చూపించారు. ఎస్పీకి ఫోన్ చేసి లైవ్లో చూపించారట కరెంట్ షాక్ పెట్టింది. అనుమల తిరుపతి రెడ్డి అరాచకాలను బయట పెడతాం, భూములు గుంజుకుంటానికి నీ అయ్య జాగిరా, ఇక నీయంతవా రారాజువా చక్రవర్తివా? లగచర్ల పైన చర్చించే దమ్ము లేక పారిపోయిన సర్కార్ అందరినీ జైలుకు పంపాలని కూడా రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. అందరినీ లగచర్లలో ఉన్న వాళ్ళందరినీ జైలుకు పంపాలని
రేవంత్ రెడ్డి చూస్తుండట. లగచర్ల రైతులకు కేటీఆర్ అండగా ఉంటారు. ఇక 100 సార్లు ఢిల్లీ టూర్కు వెళ్ళిన 100 పైసలు కూడా తీసుకురాలేదట. రేవంత్ రెడ్డి సారు 100 సార్లు ఢిల్లీకి పోయిందట, 100 పైసలు కూడా తీసుకురాలేదట. ఇట్లా ఉన్నది పరిపాలన మరి. ఇక మండలికి లగచర్ల సెగ చర్చకు పట్టుబట్టినటువంటి బీఆర్ఎస్. మొత్తానికి మండలికి లగచర్ల సెగ తాగిందట. ఇక చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ అంటూ సభ మధ్యాంతరంగా వాయిదా. మండలి ముందు బీఆర్ఎస్ ధర్నా, సభలోనూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలుపుతున్నటువంటి అంశం. ఇకపోతే అసెంబ్లీలోకి మాజీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ అంట. ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. మొత్తానికి అసెంబ్లీలోకి మాజీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ. ఇక బిల్లుల పెండింగ్ నిజమే, మేం వచ్చేసరికి పదవీ కాలం ముగిసింది. ఇక కుల గణన కోసం ఎన్నికలు జరపలేదు. హరీష్ రావు ప్రశ్నకు సీతక్క సమాధానం ఇస్తున్నటువంటి అంశం. కుల గణన కోసం ఎన్నికలు జరపలేదు, కుల గణన కోసం ఎన్నికలు జరపలేదట. పెండింగ్లో ఉన్న బిల్లులు పెండింగ్లో ఉన్నది నిజమే, మేము వచ్చేసరికే పదవీ కాలం ముగిసింది. వాళ్ళు రాగానే సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది, మేము ఏం చేయలేము అని చెప్తున్నారట. మరి ఇప్పుడు సర్కారు మీరే కాబట్టి మిమ్మల్ని అడగాలి. అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి సర్పంచ్లు మిమ్మల్ని అడుగుతారు మరి ప్రశ్నలు. వాళ్ళ నిధులు కావాలని మరి మిమ్మల్ని అడగాలనా, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళని అడగాలనా? పరిపాలించేది మీరు కాబట్టి మిమ్మల్ని అడగాలి కదా. ఇక సర్పంచ్లకు నెల ఎలా ఇచ్చాం, సర్పంచ్లకు నెల ఇచ్చాం. వీళ్ళు నెలకు బీఆర్ఎస్ వాళ్ళు నెలకి ఇచ్చిండ్రట. మీరే ఇవ్వకుండా ఆపేశారు. ఇక పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందే. నాడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఇక టాప్ 20లో 19 గ్రామాలు మనవే ఉండేవి. ఈ ప్రభుత్వం ఇక కేంద్ర నిధులను మళ్లించింది. అసెంబ్లీలో మొత్తానికి హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం. సర్పంచుల నిధులను మళ్లించిందట ఈ ప్రభుత్వము కేంద్ర నిధులను మళ్లించిందట. కేంద్రం నుండి వచ్చిన నిధులను మరి ఎటు మళ్లించిందో మొత్తానికి. వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నెలకు సర్పంచ్లకు కావాల్సిన బిల్లులు ఇచ్చిర్రు. పల్లె ప్రగతికి సంబంధించిన బడ్జెట్ కూడా విడుదల చేసిర్రు. పల్లె ప్రగతికి సంబంధించి గ్రామానికి కూడా పైసలు పంపిరు. మరి ఇవాళ పల్లెల్లో డబ్బులు లేక జీతాలు లేక ఆగమైపోతురు గ్రామ సిబ్బంది. ఇకపోతే బీఏసీ అంటే బిస్కట్ అండ్ ఇక చాయ్ కాదు. మొత్తానికి బీఏసీ చెప్పినట్టే సభ నడుస్తుంది. సీఎం వ్యాఖ్యలు అసంబద్ధం. ఇక కనీసం 15 రోజులు సభకు డిమాండ్ చేశాం. లగచర్లపై చర్చకు పట్టుబట్టాం. ఇక సంప్రదాయానికి విరుద్ధంగా సభ వ్యవహారాలు. ఇక బీఏసీ లేకుండా సభలో బిల్లులు తీవ్ర అభ్యంతరకరం. ఇక అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే నీళ్ళ చారా ఇగో ఇట్లా గురుకులాల్లో ఫుడ్ మంచిగా పెట్టాలరా నాయన అని మొన్ననే చెప్పిర్రు. 6 సార్లు మాంసాహారం పెడతామని చెప్పిర్రు. 2 సార్లు మటన్ అట, 4 సార్లు చికెన్ అట. అది పక్కన పెడితే ఇగో నీళ్ళ చారా, ఇది ఏం చారు అంతా నీళ్ళ లెక్కనే ఉన్నట. ఇక పెరుగుకు బదులు మజ్జిగ. భువనగిరి హాస్టల్లో కలెక్టర్ తనిఖీ. ఇక మెను పాటించమని సిబ్బంది. ఇక డైనింగ్ హాల్లో కనిపించని మెను కేర్. ఇక టేకర్ను మొత్తానికి సస్పెండ్ చేసినటువంటి కలెక్టర్. మొత్తానికి టేకర్ను సస్పెండ్ చేసి పారేసిరట. నీళ్ళ చారు, పెరుగుకు బదులు మజ్జిగ పెట్టిరట. ఇది పరిపాలన. హాస్టల్లో జరుగుతున్నటువంటి నిర్వాహకం ఇట్లా ఉన్నది. అలసత్వం, బాధ్యత లేకుండా పోవడం. ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి ఎలాంటి సమాచారం పంపిస్తుండో తెలియదు కానీ వీళ్ళ పనితీరు మాత్రం ఇట్లా ఉన్నది. నీళ్ళ చారు, మజ్జిగ, పెరుగు. ఇకపోతే విద్యార్థులను కరిచిన ఎలుకలు 5 విద్యార్థినులకు గాయాలు. ఇక కీసర గర్ల్స్ హాస్టల్లో ఘటన. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం. ఎలుకలు కరవలేదు అంటూ హాస్టల్ ప్రిన్సిపల్ చెప్తున్నట. ఎలుకలు కరిస్తేనే వైద్యం చేసినామని డాక్టర్ చెప్తున్నట. మరి ఇలా ఎవరిది నిజం? డాక్టర్ ఇప్పుడు ఎలుకలు కరవలేదు అని చెప్తే ప్రిన్సిపల్ చెప్పిండు ఎలుకలు కరవలేదని. మరి ప్రిన్సిపల్ మాట నమ్మాలనా, డాక్టర్ మాట నమ్మాలా? వైద్యం చేసేది ప్రిన్సిపలా మరి డాక్టరా? ప్రిన్సిపలే వైద్యం చేసేటట్టున్నాడు. మరి దీన్ని బట్టి చూస్తే ఎలుకలు కరవలేదు అని చెప్తున్నట. ఇక బూతులు మాట్లాడేటోళ్ళకే మైక్ ఇస్తారు. ఏది అసెంబ్లీలో ఎవరైతే బూతులు మాట్లాడుతారో గాళ్ళకే మైక్ ఇస్తారట. మా నోరు నొక్కుతున్నారు. ఇక స్పీకర్ ప్రభుత్వంలో భాగం కాదు, ప్రజాస్వామ్యంపై ప్రభుత్వాన్ని ఎండగడతాం. లగచర్ల రైతులపై ప్రభుత్వం దుర్మార్గ చర్య.
ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు. మైకులు అసెంబ్లీలో మైకులు ఎవరైతే బూతులు మాట్లాడతారో గాళ్ళకే మైక్ ఇస్తురట. ఇక పంచవర్ష పర్యాటకం 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యం. ఇక తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025-30 సిద్ధం. ఇక కాళేశ్వరం రామప్ప సహా 9 STAలపైన ప్రత్యేక దృష్టి. ఇకపోతే సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి. ఇక పాలసీ ముసాయిదాను ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. మొత్తానికి పంచవర్ష పర్యాటకం అంటూ మొత్తానికి ఏది ప్రోత్సాహం కాళేశ్వరము రామప్ప సహా 9 STAలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిరట. పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందట. ఇది కథ. అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఎక్కడ బాయ్? కానీ పేదోడికి అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం దగ్గరికి వచ్చిన పథకం అయితే ఏది లేదు ఇంతవరకు. ఏ పథకం రాలే. ఉచిత కరెంటు, ఉచిత బస్సు తప్ప ఏది కూడా ఇంటికి పోలే, పేదోని ఇంటికి పోలే ఇంతవరకు. రాష్ట్రంలో ప్రజల ఇంటికి ఏ పథకం పోలే ఇంతవరకు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం. ఇక కేటీఆర్ పైన కేసుకు రంగం సిద్ధం చేసిండ్రట. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఆయనతో పాటు అరవింద్ కుమార్ ఇక తదితరులపైన విచారణ. విద్యుత్ కమిషన్ నివేదిక పైన చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం. ఇక ఉల్లంఘనలకు క్యాబినెట్కు వివరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక అట్లాగే కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే. పొంగులేటి చెప్తాడు. కార్ రేసింగ్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మంత్రి పొంగులేటి చెప్తున్నటువంటి మాట. కార్ రేస్లో నిధులు చాలా వరకు గల్లంత అయిపోయినాయట, గోల్మాల్ జరిగినాయట. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటూ మన పొంగులేటి మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇకపోతే నూతన ROR ఇక బిల్లు పైన స్వల్పకాలిక చర్చ. 19న సభలో ప్రవేశపెట్టనున్నటువంటి పొంగులేటి. ఇక నూతన చట్టంలో మరికొన్ని మార్పులు, అందుబాటులోకి రానున్న అనుభవదారుల వివరాలు. మొత్తానికి అనుభవదారుల వివరాలు రాబోతున్నాయట. నూతన ROR బిల్లు పైన స్వల్పకాలిక చర్చ కూడా కొనసాగబోతుందట. ఇక మరో 4 రోజులు సభా పర్వం. బీఏసీలో ఇక సూత్రప్రాయ నిర్ణయం. అంశాలను బట్టి పని దినాల పొడిగింపు యోచన. 15 రోజులు ఇక సభ నిర్వహించాలని కూడా భారాస డిమాండ్ చేస్తుందట. ఇక లేకపోవడంతో బీఏసీ నుంచి భారాస MIM వాకౌట్ చేస్తున్నారు. మొత్తానికి మరో 4 రోజులు సభా పర్వం కొనసాగే అవకాశం ఉంది. 15 రోజుల సభ నిర్వహించాలని కూడా భారాస డిమాండ్ చేస్తుందట. మొత్తానికి 15 రోజులు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పింది వినకపోతే కూడా వాకౌట్ చేయాలి. మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి అది కాంగ్రెస్ కథ అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఇట్లా ఉంటుంది. ఇకపోతే ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు. ఇక షెడ్యూల్ను ప్రకటించినటువంటి బోర్డు. మొత్తానికి ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఇక తబల మూగబోయింది. సుప్రసిద్ధ విద్వాంసుడు ఇక జాకీర్ హుస్సేన్ అమెరికాలో కన్నుమూత. ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రిలో ఇక తుది శ్వాస విడిచిన సంగతి ఇక శిఖరం. మొత్తానికి సంతాపం తెలిపినటువంటి రాష్ట్రపతి ముర్ము ఇక ప్రధాని మోదీ కూడా మొత్తానికి తబలా మూగబోయిందంటూ ఈమె చనిపోయిందంట. మొత్తానికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని కూడా మోదీ సంతాపం తెలిపారంట. ఊపిరితిత్తుల సమస్యతోనే ఆసుపత్రిలో మృతి చెందినటువంటి సుప్రసిద్ధ విద్వాంసుడు అబ్బాయి ఇక జాకీర్ హుస్సేన్ మొత్తానికి చనిపోయాడు. ఇక నిరసనలు నినాదాలు. సభలో లగచర్లపైన చర్చకు బారాస పట్టుబట్టిందట. మొత్తానికి నిరసనలు నినాదాలు కొనసాగుతున్నాయి. సభలో లగచర్లపైన ఏదైతే వివాదం ఉందో దానిపైన కూడా చర్చకు బారాస పట్టుబట్టిందట. ఇక ప్లకార్డులు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ఇక విపక్ష సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. మండలిలోనూ ఆందోళన చేకూరింది. మొత్తానికి ఇక సభ వాయిదా పడదా, నిజాన్ని చూపెడితే సభలు వాయిదాలు పడతాయి. లగచర్ల వివాదం పైన అసెంబ్లీలో మాట్లాడద్దు, శాసనసభలో మాట్లాడకూడదు, మాట్లాడితే వాకౌట్లు, వాయిదాలు పడతాయి. ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్లకార్డులతో ధర్నా చేస్తున్న భారాస ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కాలేరు వెంకటేష్, హరీష్ రావు, ఇక కేటీఆర్, అట్లాగే గంగుల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి,
ఇక అనిల్ యాదవ్, విజయుడు పల్ల మాణిక్రావు, ఇక మాగంటి గోపీనాథ్, ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, సబితారెడ్డి వీళ్ళందరూ కలిసి మొత్తానికి లగచర్ల వివాదం ఏదైతే ఉందో దానిపైన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మొత్తానికి తెలుపుతున్నారు. ఇకపోతే ప్రభుత్వంపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసులంట. సభాపతిని కలిసి కోరిన బారాస ఎమ్మెల్యేలు ఇక అప్పులపైన తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న కేటీఆర్. ఇక పొద్దెక్కిన వదలని చలి, ఇది వాస్తవం. పొద్దు ఒడిసినా కానీ చలి మాత్రం వదలట్లేదు. విపరీతమైన చలి పెడుతుంది. మామూలు చలి కాదు బిడ్డ. ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటే గజ 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 వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఇక వీసా లేకుండా రష్యాకు వచ్చే ఏడాది నుంచి భారత పర్యాటకుల వీసా లేకుండానే రష్యాకు వెళ్ళొచ్చు. 2025లో ఇక స్ప్రింగ్ సీజన్ నుంచి ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆగస్టు 2023 నుంచి ఇండియా పర్యాటకులకు రష్యా ఈ వీసాలను అందిస్తోందట. మొత్తానికి వీసా లేకుండానే మొత్తానికి రష్యాకు పోయేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇక ఇండోర్లో బిచ్చం వేస్తే కేసు. ఇండోర్లో ఎవరైనా బిచ్చం వేస్తే కేసేనట అక్కడ. రైతు బీమా కోసం చావు డ్రామా. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లిలో ఇద్దరు వ్యక్తులు బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించుకొని 5 లక్షల చొప్పున రైతు బీమా డబ్బులు కాజేశారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో అధికారులు ఎంక్వైరీ చేయగా ఈ విషయం బయటపడింది. వ్యక్తి బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి 5 లక్షల బీమా పైసలు లాగట్టిరట. ఇక విమానంలో 2,000 కోట్లు రష్యాకు తరలించిన సిరియా మాజీ ప్రెసిడెంట్ అసద్ 2,000 కోట్లు పంపించిండట. 2,000 కోట్లు విమానంలో 2,000 కోట్లు రష్యాకు తరలించిన సిరియా ప్రెసిడెంట్. ₹1 కాదు, ₹2 కాదు, 2,000 కోట్లే ఏకంగా. ఇక నిన్నటి నుండి గ్రూప్ 2 పరీక్షలు ఏవైతే ప్రారంభమైనాయో దానికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ వద్ద అంబులెన్స్ను పెట్టిరు. రేవతికి బీపీ చెక్ చేస్తున్నటువంటి సిబ్బంది. ఈమె గర్భవతిగా ఉండి కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఆమెకు అందుబాటులో అక్కడ అంబులెన్స్ పెట్టిరు. ఏ సమయంలో ఆమె సీరియస్ అవుతుందో అనేటువంటి ఆలోచన మీద కలెక్టర్ స్పందించి మొత్తానికి అంబులెన్స్ను ఎగ్జామ్ సెంటర్ దగ్గర వెలువరించారు. ఇక పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్షలకు మొత్తానికి వచ్చింది. ఎగ్జామ్ రోజే డెలివరీ డేట్ కూడా ఉందట. కలెక్టర్ ఆదేశాలతో ఎగ్జామ్ సెంటర్ వద్ద అంబులెన్స్ పెట్టిరు. ఎగ్జామ్ రాశాక అంబులెన్స్లో మొత్తానికి ఆసుపత్రికి తరలింపు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన. ఇక మొత్తానికి గ్రూప్ 2కు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45.57% హాజరైపోయినటువంటి అభ్యర్థులు. ఇక సర్పంచ్ల పెండింగ్ బిల్లులపైన మాటల యుద్ధం కొనసాగింది నిన్న మొత్తానికి అసెంబ్లీలో. ఇక అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చలైతే కొనసాగినాయి. ఇక బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అంటూ మంత్రి సీతక్క చెప్పినటువంటి మాట. ఇక బీఆర్ఎస్ అంటేనే రాష్ట్ర బకాయిల సమితి అంట బీఆర్ఎస్. ఇక సర్పంచ్లకు గత సర్కారుతో 690 కోట్లు పెండింగ్లో పెట్టింది. 620 కాదు, 690 కోట్లు పెండింగ్లో పెట్టిందట. మరి ఆ పెండింగ్లో పెట్టిన బిల్లులు మరి ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు ఎందుకు ఇస్తలేదు, ఎందుకు నిధులు జారీ చేస్తలేదు? అటుపోతే ఏది మన మూసి ప్రక్షాళన కోసం కోట్లు ఖర్చు పెడతావు. ఇంకా చాలా ఉన్నాయి పనికిరాని విషయాలకు బొమ్మలు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తావు, తెలంగాణ జాతీయ గీతాన్ని మారుస్తావు. ఇకపోతే టీఎస్పిఎస్సి తీసేసి టీజీపీఎస్ ప్లేట్లు మారుస్తావు, లోగోలు మారుస్తావు. వీటన్నిటికీ పెట్టచ్చు ఖర్చు. కానీ ఇట్లాంటి వాళ్ళకు పైసలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవంటారు. విమానాలు ఎక్కి ఢిల్లీకి పోవచ్చు, పక్క రాష్ట్రాలు తిరిగి రావచ్చు, దేశం తిరిగి రావచ్చు. కానీ పైసలు సర్పంచ్లకు ఇచ్చే పైసలు మాత్రం ఇవ్వకూడదు. ఇట్లా ఉన్నది ప్రభుత్వ పాలన. ఇక నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ ఒక్క సంతకం పెడితే బకాయిలన్నీ తీరేవి. మీ హయాంలో సర్పంచ్ల ఆత్మహత్యలు మరిచిపోయారా? ఇక వాళ్ళ ఘోషను ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి ఫైర్ అవుతురట. ఇక పల్లెలను కేసీఆర్ డెవలప్ చేసిండు, అందుకే అవార్డులు వచ్చినాయి హరీష్ చెప్తున్నటువంటి అంశం. గతంలో బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ పల్లెలను డెవలప్ చేసిండు, అందుకే చాలా అవార్డులు వచ్చినాయి, జాతీయ అవార్డులు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డులు వచ్చినాయి. కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టి బిల్లులు చెల్లిస్తలేదనే ఆరోపణ, ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తలేదంటూ సభ నుంచి బీఆర్ఎస్ మొత్తానికి వాకౌట్ చేశారు. కరెక్ట్ సమాధానం చెప్తలేరట. సమాధానం సరిగా చెప్పకపోయేసరికల్లా సభ నుండి వాకౌట్ చేశారు మొత్తానికి.
ఇది కక్షపూరితం కాదు, ఇక దోపిడీని బయట పెడుతున్నామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జైలుకు వెళ్ళొచ్చాక పాదయాత్ర చేస్తారో ఇక ముఖాలతో నడుస్తారో వాళ్ళ ఇష్టమట. మాది ఇక తుస్సు బాంబే అయితే అర్ధరాత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రదక్షిణాలు ఎందుకు చేశారు, ఇక కాపాడండి బాబు అంటూ అక్కడ ఎందుకు తిరిగారని ప్రశ్న. పొంగులేటి చెప్తాడు. ఆదిలాబాద్లో ఢిల్లీ స్థాయి టెంపరేచర్లు, మొత్తానికి దేశ రాజధానిలో 4.5 డిగ్రీలు, ఇక అర్లీ టీలో 5.2 డిగ్రీలుగా రికార్డు మొదలైపోయింది. ఇక్కడ పరిస్థితి చూడుర్రి, ఆదిలాబాద్లో మొత్తానికి ఢిల్లీ స్థాయిలో టెంపరేచర్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో, మామూలుగా కాదు, ఢిల్లీ స్థాయిలో టెంపరేచర్లు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో చలిమంట కాచుకుంటున్నటువంటి జనం, ఆసిఫాబాద్ జిల్లాలో చలిమంట కాచుకుంటారు. ఇది వెనకట ఫాలో అయ్యారు, ఇట్లా చలిమంట పెట్టుకొని ఇంటి ముంగట ఇంత నిప్పుల కుంపటి పెట్టుకొని చలికి కాగేటువంటి రోజులు వెనకట ఉండే. ఇప్పుడు రాను ట్రెండ్ మారిపోతూ ఉంది కాబట్టి ట్రెండ్ అట్లాంటి ఆలోచన చేస్తలేరు. మంచిగా చల్లగా మంచిగా ఎచ్చగా దుప్పటి కప్పుకొని పరుపులా మంచిగా బొరుగుంటాం అనుకుంటారు తప్ప బయటకైతే రారు, మంటలు పెట్టుకోరు, వాకింగ్లు చేయరు. అవన్నీ బంద్ అయిపోయినాయి, వెనకట ఉండే అవన్నీ. ఇక దేశ రాజధానిలో ఈ పరిస్థితి ఉంది. తెలంగాణలోని 7 జిల్లాలో 7 డిగ్రీల లోపే నమోదైపోయింది. 27 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు. ఇక పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో తీవ్రంగా చలిగాలులు కూడా వీస్తున్నాయట. కాశ్మీర్లో ఇక 3.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఇక హిమాలయాల నుంచి వీస్తున్నటువంటి చలిగాలులే వీటికి కారణమని చెప్తున్నటువంటి అంశం. ఇక పోతే భూ కేటాయింపుల వెనుక మనీ లాండరింగ్, మనీ లాండరింగ్ జరుగుతూ ఉందట. ఐఏఎస్ అమోయ్ కుమార్ నుంచి కీలక వివరాలు రాబట్టినటువంటి ఈడీ. ఇక భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో 100 కోట్ల పెట్టుబడులు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సహా పలువురికి సమన్లు కూడా అందినాయట. నేడు విచారణకు హాజరయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే మహిళా వర్సిటీ ఛాన్సలర్గా సీఎం, మొత్తానికి మహిళా వర్సిటీ ఛాన్సలర్గా సీఎం. ఇక ఆ వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో చట్ట సవరణ. ఇక దీంతో పాటే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు కూడా ఉండబోతుందట. ఇక అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, 2 బిల్లులు ప్రవేశపెట్టబోతురట. మహిళా వర్సిటీ ఛాన్సలర్గా సీఎం అంటూ. ఇకపోతే మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు చూసినాం. ఇక ఎమర్జెన్సీ సేవలన్నింటికి ఇక డయల్ 112 అట. ఎమర్జెన్సీ సేవలన్నింటికి కూడా డయల్ చేయాల్సినటువంటి నంబర్ 112. ఇక డయల్ 100, 108, 101 స్థానంలో అందుబాటులోకి. ఇక ఇవన్నీ నంబర్లు కాదు, ఇప్పుడు 112 చేస్తే సరిపోతుంది. ఇక ఏది 100 నంబరు 108, 100 నంబరు 108, 101. ఇక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఆపరేషన్స్. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఏర్పాట్లు పూర్తి చేసిన సిటీ పోలీసులు. మొత్తానికి అన్నింటికి కలిపి ఒకటే నంబర్, 112, 3 కలిపి. ఇకపోతే ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం, రాష్ట్రంలో ఇవే నడుస్తున్నాయని చెప్తున్నటువంటి కేటీఆర్. అయితే ఢిల్లీ టూరిజం లేదంటే జైలు టూరిజం, ఇవి 2 నడుస్తున్నాయట తెలంగాణ రాష్ట్రంలో. లగచర్ల గిరిజన రైతుల భూములు గుంజుకొని జైల్లో పెట్టిరు. ఇంతటి ముఖ్యమైన అంశం ఉన్నప్పుడు టూరిజం పైన చర్చేంది. అప్పులపై ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది. అందుకే ప్రివిలేజ్ మోషన్ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ను కూడా కాలరాసిందని వ్యాఖ్య. అసెంబ్లీ మీడియా పాయింట్. అసెంబ్లీలో మొత్తానికి లాబీల్లో కేటీఆర్ చిట్ చాట్ మొత్తానికి. ఇకపోతే సంక్రాంతి తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రాబోతున్నాయట. స్మార్ట్ రేషన్ కార్డులు అంటే ఏటీఎం వాటర్ కార్డు లెక్క రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయి. కొత్తగా 10 లక్షల కార్డులు మంజూరయ్యే ఛాన్స్ ఉంది. మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. ఇక కొత్త కార్డుల కోసం కులగణన డేటాను కూడా పరిశీలిస్తాం. త్వరలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ. ఇక 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చింది 49,000 కార్డులేనని కూడా వెల్లడి. రేషన్ కార్డులు ఇస్తారట, 45,000 కార్డులు ఇచ్చిరట 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మొత్తం ఇచ్చేస్తారేమో. ఇక మొత్తానికి సన్న బియ్యం త్వరలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం కూడా ఇస్తారట. ఈ సన్న బియ్యం ఎప్పుడు ఇస్తారో మరి పేద ప్రజలు ఎప్పుడు తింటారో. ఇల్లు కట్టియాడు, సన్న బియ్యం ఇయ్యాడు. అవి 2 వచ్చే వరకల్లా ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది చచ్చిపోతారు. ఇక ఎక్కువ ముసలోడు చూస్తారు, పింఛను పెరుగుతుందని పింఛను పెరగ ముందుకే ముసలోడు చచ్చిపోతాడు.
సన్న బియ్యం వస్తుంది, ఇల్లు కట్టిస్తారని అట్లా కూడా పేదోడు చూసి చూసి ఎంతమంది చచ్చిపోయారు రాష్ట్రంలో ఇప్పటివరకు. ఆ కోరికలు నెరవేరాయి, వాళ్ళు పనులు చేయరు. ఇక గ్రూప్ 2 ప్రశ్నలపైన వివాదం. పరీక్షల్లో మావోయిస్టులు ఎన్కౌంటర్లపైన 10 ప్రశ్నలు. మావోయిస్టులు ఎన్కౌంటర్లపైన 10 ప్రశ్నలు వేసిరట. ఏది గ్రూప్ 2లో, గ్రూప్ 2కు సంబంధించి. ఇక చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ తయారీ సంస్థ ఏది? ఇది ఒక ప్రశ్న. ఇక రాయపాటి, లగడపాటి, సుబ్బిరామిరెడ్డి కంపెనీలు ఏవి? సమైక్య పాలకుల గురించి అడిగారంటూ విమర్శలు. ఇవి అడుగుతారా? చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ తయారీ సంస్థ ఏది అని అడిగారట. ఇది కథ, ఇవి ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గురించి మరి ఇక్కడ ఎందుకు అడిగిర్రు? మరి టీడీపీఎస్సీగా మారుస్తారా ఏంది టీజీపీఎస్సీ తీసేసి అనేటువంటి ఆలోచనలు చేస్తుర్రట. కేసీఆర్ పైన కేసు, కేసీఆర్ పైన కేసు. మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోలులో ఇక ఒప్పందాలు షాక్ ఇచ్చినాయంట. కరెంటు పైన జస్టిస్ లోకూర్ నివేదికకు క్యాబినెట్ ఓకే చెప్పిందట. ఈ సమావేశాల్లోని అసెంబ్లీకి చర్చ కూడా. ఇక కేసీఆర్ సహా ఇక పాత్రదారులపైన తీసుకునేటువంటి చర్యల ప్రకటన కూడా ఉండబోతుందట. భద్రాద్రి ప్లాంట్తో 25 ఏళ్లలో రూపాయలు 9,000 కోట్ల భారం పడిందంట. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం కూడా జరిగింది. ఇక గనుకులకు దూరంగా యాదాద్రి రవాణాకే 1,600 కోట్లు కూడా. ఇకపోతే నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక. ఇక జిల్లాల యథాతథం, మొత్తానికి జిల్లాలు అయితే యథాతథంగా కొనసాగేటట్టున్నాయి. అమరావతిలో వరద భయం. ఇక పెట్టుబడిదారుల హైదరాబాదుకు ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది. ఇక ఫార్ములా ఈ పెట్టుబడుల లెక్కలు ఇక వచ్చేసి 55 కోట్లే, 55 కోట్లో 70 కోట్లు మొత్తానికి ఏసీబీ విచారణలో తేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. జిల్లాల యథాతథం. ఈ ఫార్ములా రేసుకు సంబంధించి 55 కోట్లో లేకపోతే 70 కోట్లో ఈ మధ్యలోనే తేలిపోతుందంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండట. ఇక సర్పంచుల బిల్లుల పైన దుమారం మొత్తానికి. అరే మొత్తం వీళ్ళందరూ ఉండేది ఇటు బట్టి గడ్డం స్పీకర్ ఉన్నారు, అట్లాగే ముఖ్యమంత్రి ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. సర్పంచ్ల బిల్లుల పైన మొత్తానికి దుమారం రేగుతుందట. ఇక బీఏసీలో స్పీకర్ ప్రసాద్ కుమార్, ఇక సీఎం రేవంత్, హరీష్, ప్రశాంత్ రెడ్డి, కూనంనేని అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. ఇక చూడరు. ఇక పెండింగ్లో 691 కోట్లు, అవి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నాటివే, అందుకే అది బకాయిల రాష్ట్ర సమితి అయిపోయిందట. ఇక మంత్రిగా సంతకం చేయని హరీష్, ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ ఆ బిల్లులు చెల్లిస్తామంటూ మంత్రి సీతక్క చెప్పారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్, కాంగ్రెస్ హస్తం, ఇక భస్మాసుర హస్తంపై హస్తమైందంటూ హరీష్ చెప్తుండే. ఇక అధికార ప్రతిపక్షాల వాగ్వాదం, లగచర్లపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం అన్నమాట మొత్తానికి. ఇక తోసిపుచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమారు అసెంబ్లీ సమావేశాల్లో గరం మొత్తానికి వేడి చర్చలు అయితే కొనసాగినాయంట. ఇకపోతే సభ అజెండాను కూడా ఇప్పుడే నిర్ణయించండి. బీఏసీలో బీఆర్ఎస్ డిమాండ్. ఇక సభ్యులు సలహాలు ఇస్తారు, ఇక స్పీకర్ అజెండా నిర్ణయిస్తారు అంటూ రేవంత్ స్పష్టీకరణ చేస్తున్నటువంటి అంశాలు. ఇది ఇట్లా ఉంటే ఇకపోతే కాంట్రాక్టుకు లంచం. భారత సంస్థలకు అమెరికా కంపెనీల భారీ ముడుపులట. ఇచ్చింది మూగు. ఇక ఒరాకిల్ కార్పొరేషన్, అల్బేమార్లే తీసుకున్నది దమా రైల్వే, హెచ్ఏఎల్ ఐఓసి అధికారులు. ఇక డబ్బులు ఇచ్చిన సంస్థలపైన అమెరికా జరిమానాల కొరడా పెడుతుందట. ఇక ముడుపులపై 300% అధికంగా పెనాల్టీ. ఇక ప్రాసిక్యూషన్ను తప్పించుకోవడానికి యుఎస్ మొత్తానికి నిర్ణయం తీసుకుందట. ఇక ఆర్ఆర్ఆర్ డిపిఆర్కు గడువు పెంపు. దక్షిణ భాగం కన్సల్టెన్సీ ఎంపిక టెండర్లు, అట్లాగే గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు. అదే రోజు తెరుచుకోనున్నటువంటి బిడ్లు నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల వల్లేనట మొత్తానికి. ఇవే వార్తల. మిర్చి రైతులకు నష్టాల ఘాటు. ఇక మొత్తానికి నేడు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెంటనే జేపీసీకి 2029లో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు. 2034 నాటికి జమిలీ పరిధిలోకి స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయంట. 2027లో
పునర్విభజన, మహిళా రిజర్వేషన్ పూర్తి, ఏదైనా రాష్ట్రంలో జమిలి సాధ్యం కాకపోతే రాష్ట్రపతి ఉత్తర్వులతోని మొత్తానికి అసెంబ్లీకి తర్వాత ఎన్నికలు, ఈ మేరకు నిర్వహణకు ఇక వీలుండే బిల్లుల్లో నిబంధన. కీలక బిల్లు నేపథ్యంలో బీజేపీ మొత్తానికి ఎంపీలకు విప్ అడ్డ. కీలక బిల్లు నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు విప్. ఈ ఏడాది డిటెన్షన్ రద్దు. ఇక ఇవి వచ్చినటువంటి వార్తలు. మొత్తానికి అసెంబ్లీలో పార్లమెంట్లో మొత్తానికి జమిలీ ఎన్నికల బిల్లు ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారంట. కార్పొరేషన్గా మొత్తానికి కొత్తగూడెం కూడా అందుబాటులోకి రాబోతుంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు కలిపి ఏర్పాటు. మొత్తం 4 మండలాల్లోని 35 గ్రామ పంచాయతీల విలీనం. ఇక సర్కారు పరిశీలనలో ప్రతిపాదనలు. ఇక త్వరలో ప్రకటన జారీకి అవకాశాలు కూడా రాబోతున్నాయట. ఇది పరిస్థితి. భారీగా పడిపోయినటువంటి ధరలు మిర్చి రైతులకు భారీగా ధరలు పడిపోయినట. మిర్చి ధరలు ఇది రాష్ట్రంలో మొత్తానికి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని పూరించాలంటూ మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు ఇక బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కోరుతున్నటువంటి అంశం. దీని మీద సీతక్కకు అటు హరీష్ రావుకు మొత్తానికి అసెంబ్లీలో వేడి చర్చలు అయితే కొనసాగినాయి. ఏది ఏమైనప్పటికీ గతంలో సర్పంచ్లు కొంతమంది బెకార్గానే దివాలు తీసిరు. వాళ్ళ కోసమైనా బిల్లులు తక్షణమే విడుదల చేయాలి. 6,690 కోట్ల రూపాయలు తొందరలోనే విడుదల చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. లేదంటే వాళ్ళను అన్యాయంగా గత సర్పంచ్ల గొంతు కోసినట్టు అయిపోతుంది.